సార్ నాకు చెప్పారు, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను బెదిరించారు సార్ డబ్బుల కోసం. బెదిరించారా? మీ వైఫ్తో దిగిన ఫోటో, వాళ్ళు ఏదో బట్టలు లేకుండా దిగారు సార్ ఫోటోలు. ఇది కూడా ఉందా? బైకుల మీద తిరుగుతుంటే ఒక అన్నయ్య ఉంటాడు, ఒక బాబాయ్ ఉంటారు, ఎవరన్నా ఇంకా వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళే ఉంటారా మేడం? మేము ఎక్స్పెక్ట్ చేసాము మీ సమాధానము. సార్ అన్న అంటే అన్నప్పకం అనుకుంటారా సార్? మీ ఆవిడ కూడా ఒక రకంగా చూస్తే కిలాడి. ఒక కొడుకుకి తల్లి ఉండాలి అని ఒక బాధ్యతయుతంగా తీసుకొచ్చిన మనిషి అదే కొడుకు ఫ్రెండ్స్ తోని అలా ఎలా పడుకుంటారు మేడం? అంటే డైరెక్ట్ గా ఆస్తి అడిగితే ఇవ్వట్లేదు అని అనేసి ఇలా బ్లాక్ మెయిల్ చేయించి ఆస్తి నొక్కేయాలన్న ప్లాన్ ఏమైనా ఉందా మీకు? సార్ నా కొడుకు తల్లి తీసుకొద్దాం అనుకుంటారు, కానీ ఒక లంగలా మారింది సార్. మస్తు హుషారు ఉంది తల్లి. అందరికీ నమస్కారం, నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి బాబు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి బాబు, ఏంటి ప్రాబ్లం? నా పేరు పరమేష్ మేడం, ఇక్కడ పెద్దపల్లి దగ్గర ఉంటా. నా కొడుకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా భార్య చనిపోయింది మేడం. ఇక అప్పుడు పెళ్ళి ఏం చేసుకోలేదు మేడం. ఇప్పుడు రీసెంట్గా మా అబ్బాయి ఇంటర్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాం మేడం. అవునా? అంత పెద్దగా అయ్యాక మరి చేసుకున్నారు బాబు మీరు? అంటే వచ్చే అమ్మ పిల్లోడిని ఎట్లా చూసుకుంటుందో తెలియదు కదా, మళ్ళీ పిల్లోడిని ఒట్టే నేను పెళ్లి చేసుకోను అని అంటారని చెప్పి చేసుకోలేదు మేడం. మరి ఇప్పుడు చేసుకోవడానికి కారణం? ఇప్పుడు పిల్లోడు ఎదుగుతున్నాడు మేడం. రేపు పొద్దున పిల్లోని పెళ్లి కావాలన్నా కూడా ఒక తోడు ఉండాలని అంటారు కదా మేడం. అందుకు చేసుకున్నారు. అవును సార్. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి మరి? చేసుకున్నా కానీ పెళ్లి సమస్య ఇప్పుడు తెలిసింది మేడం నాకు. చేసుకున్నాక సమస్య అయిందా? అవును మేడం. ఏమైంది? కొంచెం చెప్పలేకపోతున్నా సార్. అది ఏమైంది చెప్పండి. మా అబ్బాయి ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ళతోని వెరైటీగా మాట్లాడడం, వాళ్ళతోని కొంచెం వెరైటీగా బిహేవ్ చేయడం చేసేది మేడం. ఏంది మీ అబ్బాయి ఫ్రెండ్స్ తోనా? అవును మేడం. వెరైటీగా అంటే ఎట్లా అండి? కొంచెం అబ్బాయి ఇంట్లో ఉన్న కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామా, వాళ్ళ ఫ్రెండ్స్ ఒక అబ్బాయి ఉంటారు రోహిత్ అనేసి, బయటికి వెళ్దామా, షాపింగ్ మాల్కి వెళ్దామా, అంకుల్ డ్యూటీకి వెళ్తాడు మనం వెళ్దామా అని చెప్పేది మేడం. వెళ్దామా అని, మూవీకి కూడా వెళ్దాము అనేసి చెప్పేది. సరే అంటే మీ అబ్బాయి ఉన్నాడు తీసుకెళ్దాం అంటే, లేదు అబ్బాయికి పని ఉంది, అబ్బాయి రాడు మనం వెళ్దాం అని చెప్పేది సార్. అంటే ఆవిడ బిహేవియర్ బాగాలేదు అంటున్నారు. బాగాలేదు మేడం. మీతో ఎలా ఉండేవాళ్ళు మరి? నాతో స్టార్టింగ్ బాగానే ఉండే మేడం. జస్ట్ మాకు రీసెంట్ 6 మంత్స్ అవుతుంది పెళ్లి చేసుకొని అంతే. ఫస్ట్ ఒక 2 మంత్స్ బాగానే ఉండే, తర్వాత నుంచి ఇంకా నాకు చెప్పినావు కదా ఆస్తి రాసిస్తాను అన్నావు కదా, అవి ఏంటి ఇవ్వు రాసివు, మరి అదే అయిపోతుంది సార్. సంసారం చక్కగా చేయట్లేదు. ఆస్తి గురించే చెప్తుంది, ఆస్తి గురించే చెప్తుంది. బరాబర్ ఆస్తి రాసి నాకు, నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అంటుంది మేడం. ఆమెది రెండో వివాహమా ఫస్ట్ వివాహమా? ఆమెదే తెలియదు నాకు సార్. నాకైతే ఫస్ట్ వివాహం అనుకున్నా, నాకైతే ఫస్ట్ అని చెప్పింది, మళ్ళీ తర్వాత తెలుసుకుంటే రెండో వివాహం నాకు తెలిసింది సార్ అది. కానీ అడుగుతేనేమో లేదు లేదు ఫస్ట్ అని చెప్పింది సార్. నాకైతే నా ఇంటరాగేషన్ నేను తెలుసుకున్నా సార్ కొన్ని అయితే రెండో వివాహం అని. అవును సార్. సరే, ఇప్పుడు అబ్బాయికి మదర్ లేదు, మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, కానీ మీరు పెళ్లి చేసుకోవడం కూడా అబ్బాయి పెళ్లికి ఆబ్జెక్షన్ అవుతుంది కదా రేపటి రోజున. అదే సార్ నేను అంత ఆలోచించదు, కానీ ఈ పొద్దు నాకు అదే సమస్య అయిపోయి పడిపోయింది సార్. మీరు చేసుకునేటప్పుడు ఏమైనా వాగ్దానాలు చేశారా? నీకు ఎందుకమ్మా, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు రాసిస్తాను, ఆస్తి రాసిస్తాను అనేమన్నా చెప్పి తీసుకొచ్చుకున్నారా? అంటే లేదు మేడం, మాకు కూడా కొడుకున్నాడు, ఏదో కొంచెం వండి పెడుతుంది పిల్లోడు, ఎదిగే పిల్లోడు, నేను కొంచెం ఇది అయిపోతా, ఏదో ఉన్న ఆస్తిలో కొంచెం రాసిస్తా సచ్చే ఎవరికన్నా, కానీ ఇప్పుడు వచ్చి పెళ్ళి కొత్త ఆస్తి కావాలంటుంది మేడం. క్లియర్ గా చెప్పాలి, ఎందుకంటే ఆమె అంత స్పెసిఫిక్ గా నిన్ను ఊరికే పద్దాక అదే అడుగుతుంది అంటే నువ్వేమన్నా ఉంటావు, నన్ను పెళ్లి చేసుకో నేను ఏమన్నా రాస్తాను ఉంటావా? ఎట్లా? ఎవరైనా చెప్పాడు, ఏదో మా డోర్స్కి ఏదో అన్నా కొంచెం ఉన్నదంటే కొంచెం ఇస్తామన్నా, కానీ అదే పట్టుకొని మొత్తం ఇది చేస్తుంది మేడం. అంటే అది కూడా ఎలా అని అంటే, మీరు మాట ఇచ్చేటప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే నా ఆస్తినికి రాసి ఇచ్చేస్తా అని అన్నారా? నా తర్వాత కూడా రేపటి రోజున మీ ఇద్దరికే ఆస్తి ఉంటుంది అని అన్నారా? ఏంటంటే ఒకవేళ మాకిద్దరికి ఫ్యూచర్లో మళ్ళీ పిల్లలు పుడితే ఆ పిల్లలు పెట్టి రాస్తాము, వాళ్ళు బాగుంటారు అనే ఉద్దేశంతో నేను ఆలోచించా, కానీ అది ఏం కాకముందే నాకు కావాలని అంటుంది మేడం. ఆమె ఇంటెన్షన్ మీ ఆస్తి మీద ఉండే, మీ మీద కాదు అస్సలు సార్. ఎంతసేపు నా ఆస్తి విషయానికి వస్తే దగ్గరికి రాదు, ఏమన్నంటే దగ్గరికి వస్తే ఆస్తి రాసి అంటది. అయితే ఇప్పుడు ఏమైంది మరి మీ ఇద్దరి మధ్య గొడవ? ఇప్పుడు ఆస్తి గురించి వచ్చింది. అవును మేడం. సో ఇప్పుడు మీ బాబు ఎవరైతే ఉన్నారో, మీ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటికి వస్తున్నారో వాళ్ళతో కూడా బిహేవియర్ బాగాలేదు అంటున్నారు. అవును మేడం.
సో ఇప్పుడు మరి ఫైనల్గా ఏంటి, కూర్చొని మాట్లాడుకున్నారా లేదా పెద్ద మనుషులు ఏమైనా కూర్చోబెట్టి మాట్లాడుకున్నారా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమన్నంటే నేను వెళ్ళిపోతాను ఇప్పుడు అని అంటున్నాను. నేనే 10 మందిలో చెడ్డే చేసుకున్నా మేడం, ఇక పోతే అయిపోయింది అని. కానీ ఇప్పుడు మళ్ళీ పోతే ఇంకేమున్నది మేడం, నా కొడుకు ఎదిగి కొడుకున్నాడు. అయితే ఒక ఆడదాని మీద నిందలు వేసే ముందు మనం కూడా ఒక 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే తన కొడుకు వయసు, అంటే మీ కొడుకు అంటే తనకు కూడా కొడుకే, ఆ కొడుకు స్నేహితులు అంటే తనకు కూడా కొడుకులే, మీకు కూడా కొడుకు లాంటి వాళ్ళే. వాళ్ళతోటి మీరు రిలేషన్షిప్ పెట్టడం అనేది నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. వై బికాస్ సరే ఉండొచ్చు, షాప్ దాకా వెళ్దాం, మాల్ దాకా వెళ్దాం, తీసుకొద్దాం అని చెప్పవచ్చు. కానీ సినిమాలకు వెళ్దాం, షికార్లకు వెళ్దాం అని చెప్తుందని మీరు అంటున్నారు కదా, అది మీకు ఎవరైనా చెప్పారా? అది ఎవరైనా చెప్పిన మాటలా మీకు? లేకుంటే మీకు ఎలా ప్రూఫ్ అయింది? మీకు ఎలా తెలుసు? సార్ నాకు చెప్పారు, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను బెదిరించారు సార్ డబ్బుల కోసం. బెదిరించారా? మీ వైఫ్తో దిగిన ఫోటో, వాళ్ళు ఏదో బట్టలు లేకుండా దిగారు సార్ ఫోటోలు. ఇది కూడా ఉందా? ఉంది సార్, బట్టలు లేకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయిలు దిగారు, వాళ్ళు నాకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్ డబ్బుల కోసం. మీకా? అవును సార్. మీ కొడుకు తెలుసా మరి ఈ విషయం? ఆ అబ్బాయికి తెలుసో తెలియదు, నాకేం తెలియదు. ఈ విషయం అయితే అబ్బాయికి తెలియదు సార్, ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి. అయితే ఏం అడుగుతున్నారు? ఎంత డబ్బులు అడుగుతున్నారు? ఇవ్వాలి అంకుల్, ఒక 3 lakhs 4 lakhs దాకా మాకు ఇవ్వాలి, మా ఖర్చులు ఉన్నాయి అని బెదిరిస్తున్నారు సార్. 3-4 lakhs అడుగుతున్నారా? అడుగుతున్నారు సార్. ఈ విషయం మరి మా అబ్బాయి వరకు తీసుకెళ్తే ఈ అబ్బాయి వాళ్ళతో కొట్లాడి మా అబ్బాయికి ఏమనేది అని చెప్పి దాచేస్తాం మా అబ్బాయి దగ్గర ఈ విషయం కూడా. అయినా ఏంది మేడం ఈ లోకము ఎట్లా ఉంది? లేదు, ఆస్తి కోసం అంటే నేను వదిలేసేవాడిని సార్ మొత్తానికే, వదిలేసేటం. కానీ ఇప్పుడు నా పరువు మొత్తం పోతుంది సార్. నా పిల్ల ఇంకొకరితో ఉంటుంది, పిల్లలతో, వయసు పిల్లలతో, అంటే నాకేముంటుంది సార్ ఇజ్జత్తు. ఎంత కాడికో సార్ ఇది. మీ ఆవిడ కూడా ఒక రకంగా చూస్తే కిలాడియే, ఎందుకంటే మీ ఆస్తి కోసం వచ్చింది. మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కిలాడీలే, అంటే కిలాడికి కిలాడోళ్ళే దొరుకుతారు. ఇద్దరు బరాబర్ మ్యాచ్ అయ్యారు. అటు ఆమె మిమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నది, అటు మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తనతో ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు. కానీ మధ్యలో మీరు డబ్బులు ఇచ్చేదేంది? ఏమి ఇవ్వకండి. అలాంటివి ఉండే పోలీస్ స్టేషన్లో మనం కేసులు పెడదాం, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అదే సార్, ఏదో చెప్తారని చెప్పి ఇంత దూరం వచ్చి ఏదో పరిష్కారం కోసం వచ్చాను సార్. ఎంత ఉంటుందంటే మీ ఆవిడ వయసు? ఆమెకు వచ్చేది 35 ఏజ్ ఉంటుంది మేడం. 35 అంటే మిమ్మల్ని చేసుకోకముందు ఇంకా తనకి పెళ్ళి అవ్వాల, మీరే మొదటి? పెళ్ళి అయిందంట మేడం, తను నాతో తవ్వాలని చెప్పింది, నేను తెలుసుకుంటే పెళ్ళి అయిందంట మేడం. పిల్లలు అనే విషయం నాకు తెలియదు మేడం. అయినా సొసైటీలో ఎందుకు ఇట్లా అసలు వావివర్సలు లేకుండా అయిపోతుంది? ఒక కొడుకుకి తల్లి ఉండాలి అని ఒక బాధ్యతయుతంగా తీసుకొచ్చిన మనిషి అదే కొడుకు ఫ్రెండ్స్తోని అలా ఎలా పడుకుంటారు మేడం? అసలు తనకి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉందండి. ఈ ఏజ్ గ్యాప్ లో ఏమవుతుంది అంటే తన ఉన్నటువంటి తన ఫ్యాంటసీస్ ఏం తీర్చలేడు. అలాంటప్పుడు పిల్లలు కనిపించారు తనకి, వాళ్ళకి కూడా పిల్లలకి ఇది అడ్వాంటేజ్ అయ్యింది. అది అందుకే యూజ్ చేసుకున్నారు. యూజ్ చేసుకొని అయిపోయింది. ఇప్పుడు తను వద్దానని తను ఆపినా కూడా వీళ్ళ దగ్గర ఫొటోస్ ఉన్నాయి కాబట్టి దాంతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తన చేతులారా చేసిన మిస్టేక్ ఇది. ఇంకోటి, మీరైనా ఎవరితో అయినా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ గురించి అన్ని తెలుసుకొని చేసుకోవాలి. ఆమె ఫస్ట్ పెళ్ళైనా కాలేదని మీరే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు, పిల్లలు ఉన్నారా లేరా అది కూడా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. సో కాబట్టి మీరు అన్నీ తెలుసుకొని చేసుకోవాలి కదా సార్. పెళ్ళి అంటే బ్లైండ్ కాదు కదా. పెళ్ళి అనేది సత్యంత కాలం మీతో పాటు ఉండేది భార్య కాబట్టి ఆమె క్యారెక్టర్ ఏంది, ఆమె ఏంది అసలు తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత మనకున్నది. అవును సార్, ఏదో ఒక అడుగు తొందరగా వండా సార్, నా కొడుకుకి ఇంత అండగా ఉంటుంది, నాకు కొంచెం వండి పెట్టుకుంటే ఇంట్లో సంతానం మంచిగా చూసుకునే ఆలోచనతో చేసుకున్నా సార్. అదేలేండి, మీ మిస్టేక్ కూడా ఏం లేదు. ఇంక ఇప్పుడు తను కూడా వయసు అయిపోతుంది కాబట్టి కుటుంబాన్ని కూడా చూసుకోవాలనే ఉద్దేశంతో చేసుకున్నారు. పిలుద్దాం నాయన, పేరేంది? పేరు వచ్చేసి స్వాతి మేడం. స్వాతి పిలుద్దాం. మా స్వాతి రండి. మా చెప్పండి, ఈయన ఎవరు? నా హస్బెండ్. మీ హస్బెండ్. మరి ఆయన ఏదో చెప్తున్నారమ్మా, ఏంటి? అదే పెళ్లి చేసుకున్నాడు మేడం, నాకు ఏం లేదు, కొంచెం ఇబ్బంది అయిపోతుంది, బాబు కాలేజ్ కనుక వెళ్ళిపోతాడు, నాకు వంట కనుక చేయడానికి ఉంటే చాలు, ఏమొద్దు చేసుకుంటాను, నీకు తర్వాతకి ఏదో ఒకటి ఆస్తి చూస్తాను రాసిస్తాను చెప్పేసిండు. చెప్పేసి తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చాక మళ్ళీ వచ్చేసి అది ఇది అనుకుంటా ఏదేదో ఉండాలి, మరి నాతో ఉంటే నేను చేసేస్తాను అని అంటుండు. మరి ఇప్పుడు మరి నేను చేస్తాను సార్, తర్వాత మళ్ళీ వాళ్ళకి బాబు కోడలు వస్తుంది, పెళ్ళి అయిపోతుంది, ఇప్పుడు మళ్ళీ అప్పుడు తర్వాత ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి సార్? మరి నేను ఎలా బతుకు? అవునవును, కరెక్ట్. మీరు నేను అందుకే అది అడిగేస్తున్నాను. మీ ఇద్దరు ఎట్లా ఎవరు అరేంజ్ మ్యారేజ్ అయితే ఎక్కడ చూసారు?
లేదు సార్, నేను ఇట్లా వేరే దగ్గర జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ చేసుకుంటుంటే ఇట్లా తను కూడా ఆఫీస్కి అట్లా కార్ డ్రైవింగ్ దానికి వచ్చేసి అప్పుడు చూసుకొని ఇట్లా మాట్లాడుకునేదాన్ని. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మాట్లాడుకునేది. ఎక్కడండి మీది? మాది కృష్ణా డిస్టిక్. మీది? మాది పెద్దపల్లి సార్. అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవని? నేను ఇక్కడ సిటీలో జాబ్ చేసుకుంటున్నాను మేడం. ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారా? అలా పరిచయం అయిపోయాడు. కాదండి, మీకు ఏంటండి, మీకు ఇది మొదటి మ్యారేజా? ఆయన కంటే రెండోది అంటున్నారు. అంతే, అంతకుముందు మా హస్బెండ్ కొంచెం డ్రింక్ చేస్తున్నారు, నేనే డైవర్స్ తీసుకున్నాను మేడం. మీకు రెండోదే? రెండోది. అతనికి రెండోదే. మరి మంచిగా హాయిగా ఉండొచ్చు కదమ్మా, మరి గొడవలేంది? ఈ రెండో అనేది నాకు ఇప్పుడు చెప్పేది సార్, ఈ ముచ్చట నాకు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. నేను తను అడగలేదు సార్, నేను చెప్పలేదు. మరి నేను ఎన్నోసార్లు అడిగాను మేడం, చెప్పలేదు. నాకు ఏం లేదు, వండి పట్టు అనుకుంటే చాలు, నాకు బాబు కనుక ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి తీసుకొచ్చుకొని పెళ్లి చేసేసుకున్నాడు. మొదటి భర్తకు మరి విడాకులు ఇచ్చినట్టు విడాకుల సర్టిఫికేట్ ఉందా? ఉంది సార్, తీసుకొచ్చాను. ఉంది. పిల్లలు ఏమైనా ఉన్నారా మొదటి? లేరు మేడం, లేరు. నేను అదే కొడుకు పెద్దగా అయిపోతున్నాడు, చిన్నప్పుడు అప్పుడంటే ఏం అడగలేదు, పెద్దగా అయిపోతుండు, తనకి కోడలే వచ్చేస్తుంది, తను వచ్చేసిన ఆస్తి నాకు రాసి ఇచ్చేది. అప్పుడు నా పరిస్థితి, నాకు అమ్మాయి అబ్బాయి అవుతాడు మేడం, అప్పుడు నా పరిస్థితి నన్ను చూస్తాను గ్యారంటీ ఉంది, వాళ్ళ ముగ్గురు చూస్తాను గ్యారంటీ ఉంది, నేను అందుకే అడగాలి. ఆగమ్మా స్వాతి, కరెక్టే, కానీ మీరు ఎంతసేపు ఆయన ఆస్తి ముచ్చటే మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు అక్కడ చెప్పిన విషయం అది కాదు కదా. మీ ప్రవర్తన బాలేదు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అందులో ఎందుకు మార్పు వచ్చింది? మీరు రెండో పెళ్లి చేసుకున్నారు, సరే, దేవుడు మీకు మళ్ళీ ఒక రూట్ ఇచ్చాడు, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న భర్తని ఇచ్చాడు అనుకొని పద్ధతిగా ఉండాలి. కానీ మళ్ళీ మీరు చేసే పనులు, ఆ కథలు ఏంటమ్మా అవి? పనులు అంటే ఏంటి మేడం? ఏం చేస్తున్నాను? నేనేం చేస్తున్నాను? మీరు ఏం చేయలేదా? నాకేం అడగలేదు. ఏం అడగలేదా? ఏం అడగలేదు. మీరు చాలా మంచివారు. తనకు కూడా తెలుసు కదా. మరి మంచినే ఉన్నారు. మరి ఏదంటే నాకు చెప్పాలి మేడం, నాకు చెప్పకుండా ఇట్లా వచ్చేసి వేరే వాళ్ళు చేసేదే నువ్వు అన్నప్పుడు ఇంకెవరు ఏమని చెప్తాడు? నన్ను అడగాలి మేడం, నన్ను క్వశ్చన్ చేయాలి కదా. తను నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎవరు వాళ్ళు ఎందుకు వస్తున్నారు, నన్ను క్వశ్చన్ చేయాలి కదా. మేము ఎవరు వస్తున్నారు ఏంటని అడగలేదే మేము అసలు. అది కదా మేడం, మేము అసలు మిమ్మల్ని అడగలేదు, ఇంటికి ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు మేము కథనే అడగలేదు. మీరే ఏం కథలు అని మేము అడిగిన దానికి వస్తున్నారు అన్న విషయం అంటున్నావు. ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఎవరు రావట్లేదు మేడం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు నాకు ఎవరు రావట్లేదు. అసలు ఏమన్నా ఏం జరిగింది నాకేం తెలియదు. ఫ్రెండ్స్ వచ్చారని? ఫ్రెండ్స్ కూడా ఎవరు రావట్లేదు మేడం. ఎవరు ఎందుకు నాకు తెలియని కూడా తెలియదు. ఇక్కడ మేము అడగక ముందే మీరే చెప్పేస్తున్నారు ఎవరు వస్తున్నారు అని అన్నారు, ఫ్రెండ్స్ అంటున్నారు. సరే నువ్వే చెప్పు మరి ఇంకా సమాధానం కూడా. అప్పుడు తను ఏం చెప్పిండో మరి నాకేం తెలుసు మేడం. మీ మీద కొన్ని నిందలేసాడు. మీరు వీళ్ళ కొడుకు ఫ్రెండ్స్ తోటి, అంటే మీ కొడుకు లాంటి ఫ్రెండ్స్ తోటి బైక్ల మీద తిరగడం అలా చేస్తున్నారు. బైకుల మీద తిరుగుతుంటే ఒక అన్నయ్య ఉంటాడు, ఒక బాబాయ్ ఉంటారు, ఎవరన్నా వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళే ఉంటారా మేడం? మేము ఎక్స్పెక్ట్ చేసాము మీ సమాధానము. సార్ అన్న అన్నప్పకం అనుకుంటారా సార్? పడుకుంటూ అది రియల్ గా చూసినారు మేడం. అన్నతో వెళ్ళొచ్చు, తమ్ముడితో వెళ్ళొచ్చు, బాబాయిలతో వెళ్ళొచ్చు, అందరితో వెళ్ళొచ్చు. కానీ అసలు నీకంటూ ఒక సొంత కొడుకు ఉన్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ బండ్ల మీద తిరగాల్సిన అవసరం ఏముంది? అంత వాటేసుకొని కూర్చొని పోవాల్సిన అంత అవసరం ఏముంది? వాళ్ళు ఒక కాలేజ్ ఉంటుంది మేడం, ఒకసారి ఫోన్ చూసుకుంటుంటాడు. ఇంకా వాళ్ళు తను ఏం ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నా ఓన్ గా ఉన్నట్టు ఉండరు కదా వాళ్ళు కూడా. వీళ్ళు నా కొడుకు అన్నప్పుడు నాకు కాలే కదా, తనకైంది కదా. అయితే నాకు ఉండడు కదా, నా మాటలు విన్నాడు కదా. మీ సొంత కొడుకు కాదు అని మీరెట్లా అంటున్నారు? ఆయన కొడుకే, ఆయన కొడుకు అంటున్నారు. కరెక్టే, ఆయన కొడుకే. ఆయన కొడుకుని మీ కొడుకు అని మీరు అనుకుంటే కదా ఆయన మిమ్మల్ని అమ్మ అని పిలిచేది, లేకపోతే పిన్నేనే పిలుస్తారు ఎవరైనా. అంతే కదండి? అవును, అంతే కదా. ఇప్పుడు సరే నువ్వు కొడుకులు నా కొడుకు కాదు తన కొడుకే నువ్వు అంటున్నావు. కొడుకుని అడగాలన్న సమయమే నీకు దొరకలేదు, కొడుకుని ఇబ్బంది పెట్టాలనే నీకు లేదు. కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ని ఎలా పిలిపించావు మరి? కొడుకుని అడిగాను మేడం, ఇంతకుముందు అడిగాను. నేను చదువుకోవాలి, నేను కాలేజ్కి వెళ్ళాలి, నాకు ఫోన్లో పని ఉంది అనుకుంటా అడిగాను. నేను అందుకే నేను మా ఫ్రెండ్స్ అంటే ఇంతకుముందు తెలిసిన వాళ్ళు, పరిచయం వాళ్ళు ఉన్నారు. కాదు మరి అంత ఖాళీగా ఉన్నారు వాళ్ళు? ఈ అబ్బాయికి చదువుకునే పని ఉంది, ఈ అబ్బాయి కాలేజీకి పోయే పని ఉంది, మరి ఈయన ఫ్రెండ్స్ మాత్రం అంత ఖాళీగా ఉన్నారా? నీతో తిరిగి నేను ఎప్పుడూ పిలిపించుకోవట్లేదు మేడం. నాకు ఏదంటే బయటకు వెళ్ళేటప్పుడు అట్లా ఉన్నట్టు పిలిపిస్తాను. మా నువ్వు వెళ్ళేది ఊరుకో అమ్మా. ఎవరైనా సరే అక్కడి నుంచి ఒక చేయి కలిపిందంటే ఇక్కడి నుంచి ఒక చేయి కలిపితేనే చప్పుడు అవుతుంది. నేను కంటిన్యూ ఏం పిలిపించుకోవట్లేదు మేడం వాళ్ళని. నేను పాయింట్ కంటిన్యూ పిలుచుకోవట్లేదంట మేడం, అప్పుడప్పుడు పిలుచుకుంటుంది. అప్పుడప్పుడు కూడా ఏం బయటకు వెళ్ళేటప్పుడే మేడం, వాళ్ళ పనులు ఉన్నప్పుడు, వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళకి పిలిచే అవసరం ఏమో. అది నేను పిలిచినా నేను బయటకు వెళ్ళేసి వెంబటే వచ్చేస్తున్నాను. సరే షాపింగ్ అది చేసేసుకుని వచ్చేస్తున్నాను కానీ నేనేమి తప్పు పని చేయట్లేదు. అమ్మ మీరు షాపింగ్కి వెళ్ళడం మేము తప్పు అనట్లేదు, మీరు బయటకు వెళ్ళడం మేము తప్పు అనేది మేము ఇక్కడ చూపించట్లేదు. అడిగేదల్లా ఒకటే ప్రశ్న, ఇంట్లో ఉన్న మనుషులను వదిలిపెట్టి బయట ఎక్కడో ఉన్న
భర్త తరపున ఉన్న కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఎక్కడో ఏదో పనుల్లో ఉంటారు. మీరు పిలుస్తారని ఖాళీ గేమ్ తిష్టేసుకొని కూర్చోరు. వాళ్ళని పిలిపించి వాళ్ళతో బయటికి వెళ్ళి రావడం ఏంటి? అరే బయటికి వెళ్తాను మేడం, నన్ను అప్పుడు క్వశ్చన్ వేయాలి కదా, నువ్వు అడగాలి కదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నేను తీసుకెళ్తాను. అంటే ఆయన క్వశ్చన్ వేస్తున్నాడా లేదని మేము అడగలేదు నిన్ను. ఏంటి మేడం, నన్ను తీసుకెళ్ళాలి, ఎప్పుడు తనే తీసుకెళ్ళాలి, 24 hours తనే తీసుకెళ్ళాలి, తన దగ్గరే ఉంచేసుకోవాలి. అది అనుమానం కాదు, నిర్ధారణ. అతని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అతను మీరు తన కొడుకు ఫ్రెండ్స్ తో పడుకోవడం చూసారట. వాళ్ళు ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, అది రియల్ గా అట్లనే ఉంటుంది. అసలు బ్లాక్ మెయిల్ పాయింట్ రాలేదు మేడం, సార్ పాయింటే రాలేదు సార్. నేనేం తప్పు చేయలేదు, వాళ్ళు ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీకు ఎవరు చెప్పారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? సార్ నాకు ఇప్పుడు అర్థమైతే సార్ వాళ్ళు కలిసి చేస్తున్నారు, ఇద్దరు ఏం చేస్తున్నారు నాకు అర్థమైతే. వాళ్ళు చేస్తున్నారు కావాలని చేపిస్తున్నదో. అంటే డైరెక్ట్ గా ఆస్తి అడిగితే ఇవ్వట్లేదు అని అనేసి ఇలా బ్లాక్ మెయిల్ చేయించి ఆస్తి నొక్కేయాలన్న ప్లాన్ ఏమైనా ఉందా మీకు? లేదు మేడం, మేము అట్లేం చెయ్యట్లేదు. మరి లేని మేము అసలు పాయింటే ఎత్తలేదు బ్లాక్ మెయిల్ అన్న విషయం గురించి. మరి అలా ఎలా చెప్పేస్తుంది మేడం, తన దగ్గర పడుకున్నావు అనుకుంటా, నేను ప్రూఫ్ చూపించాలి కదా నాకు. పడుకున్నావు అని అడిగారు కానీ బ్లాక్ మెయిల్ తను ఎత్తలేదే మీ ముందు. విషయం నీకు చెప్పలేదని కూడా నువ్వే అన్నావు. అదే నన్ను అడగకుండా మీకు ఎట్లా చెప్తారని కూడా నువ్వు అన్నావు. ఉంటే నాకు ఇంట్లో మాట్లాడుకొని బయటకు వచ్చి చెప్పుకోవాలి మేడం, నాకు ఏం చెప్పకుండా ఏమనుకుంటాను. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు తల్లి. మొదటి నుంచి మేము అడిగిన ప్రతి ప్రశ్నకి నువ్వు తిన్నగా ఒక్క సమాధానం చెప్పట్లేదు. మస్తు హుషారు ఉంది తల్లు. మేము అడిగిన ప్రశ్నకి మళ్ళీ ఇంకా వేరే నువ్వే రిటర్న్ మాకు వేరే క్వశ్చన్ ఇస్తున్నావు. నీ ఉద్దేశం ఏముంది అసలు? ఏం లేదు సార్, నాకు ఉద్దేశం లేదు. తర్వాతకి వీళ్ళ పిల్లలు పెద్దగోళ్ళు అయిపోయి ఇప్పుడు చిన్నప్పుడంటే నేను ఏం అడగలేదు. పిల్లోడు పెద్దోడు అయిపోతాడు, మళ్ళీ వాళ్ళ కోడలో ఎవరో వచ్చేస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళకి అనుకుంటారు. తర్వాతకి నాకు చూస్తాడానికి నాకు గ్యారంటీ ఉంది, నాకు చూస్తాడానికి గ్యారంటీ ఉంది. నాకు అంత ఇంత ఉంటే నా కాళ్ళ మీద నేను బతుకుతాను కదా. మిమ్మల్ని కట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నారు నలుగురు ముందు అంటే ఇప్పుడు ఎవరైనా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫలానా మనిషి భార్య అనే అంటారు మిమ్మల్ని. ఆయనకు వచ్చే ఆస్తి కానీ ఆయనకు వచ్చే ఏదైనా కానీ తను పోయిన తర్వాత అయినా కానీ అది మీకే చెందుతుంది, అది అందరికీ తెలుసు. నాకేం రాదు అని మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏది రాదు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీకు చట్టం ఉన్నది. తను ఇప్పుడు ఉంటాడు సార్, తను ఇప్పుడు ఉంటాడు, తన కొడుకు మళ్ళీ ఉంటాడని గ్యారంటీ ఉంది. మళ్ళీ ఆగమ్మా ఆగు, తన కొడుకు తన 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 వచ్చి కూర్చున్నప్పటి నుంచి ఆయన కొడుకు ఆయన కోడలు వాళ్ళ ఆస్తి అప్పటి నుంచి ఆమె అదే అంటుంది సార్. కేవలం ఇతను తాళి కట్టిండే కానీ ఈమె ఇంకా అతన్ని నా భర్తను స్వీకరించలే, నా కొడుకుని స్వీకరించలే. ఎప్పుడో నా కొడుకుని నోటితో కూడా విలువలేదు మేడం. అదే అందులో ఇంకోటి ఏంటి తన ఉద్దేశం ఏమని ఉంది అని అంటే రేపటి రోజున నిజంగా ఒకవేళ వీళ్ళు నన్ను గాలికి వదిలేస్తారేమో, నేను రెండో సంబంధం కాబట్టి నన్ను తల్లిగా తను స్వీకరించాడు, భార్యగా తను స్వీకరించాడు, నన్ను వాడుకొని వదిలేస్తారేమోనన్న భయం మొదటగా తనలో ఉంది. రేపటి రోజున నేను ఆస్తి కోసం ఎందుకు కొట్లాడాలి, తన తదనంతరం ఎందుకు నేను కొట్లాడాలి, వచ్చిన వాళ్ళు నాకు ఖచ్చితంగా ఇస్తారని గ్యారంటీ ఏముంది, ఆ అబ్బాయి గ్యారంటీకి ఇస్తాడని ఏముంది అన్న ఉద్దేశం తనలో ఉంది. అసలు మొదటగా మీరు భర్తని తనని స్వీకరించి నా కొడుకు అని మీరు స్వీకరించినట్టయితే ఖచ్చితంగా మీకు ఆస్తి వచ్చినేమో. అమ్మా ఏ భర్త అయినా సరే ఏ కొడుకైనా సరే ఒక్కసారి నా అని ఒక వ్యక్తిని దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా కుటుంబంలో ఒక వ్యక్తిగా స్వీకరిస్తారు. మీరే స్వీకరించట్లేదు, ఇంకా వాళ్ళు ఎలా స్వీకరిస్తారు? అలాంటప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి, లేదా పెద్దల్లో కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి, లేదా ఒక పేపర్ రాసుకోవాలి, ఇంకేదైనా చేయాలి. అంత అనుమానం కనుక ఉన్నట్లయితే అదంతా వదిలిపెట్టి ఈ అడ్డమైన వ్యవహారాలన్నీ నడిపించుకుంటూ మళ్ళీ తిరిగి రిటర్న్ వాళ్ళని అనడం ఏంటి? నువ్వు నేను ఏం అనలేదు, నాకు ఇంట్లో ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు నీకు? నువ్వు ఎందుకు ఇట్లా పోతున్నావు, వాళ్ళ బండ మీద ఎందుకు పోతున్నావు, నాకు అడగలేదు అసలు. అసలు నీ క్లారిటీగా ఒకటి అర్థమవుతుందా? ముందు నీ బుర్రకి ఎక్కించుకో, మేమేం మాట్లాడుతున్నాం, మేం క్వశ్చన్ వేస్తున్నాం అన్నది. నువ్వు అంత బాగానే ఉంది, భార్యగా ఇంటికి వచ్చావు, తల్లిగా అతని బాధ్యత తీసుకున్నావు, అంత బాగుంది. ఇదంతా సంసారం వదిలిపెట్టి తల్లి బాధ్యత వదిలిపెట్టి నువ్వేం చేస్తున్నావు నీకు అది అర్థమవుతుందా? వేరే పిల్లల్ని బయట పిల్లల్ని పిలిపించుకొని బండ్ల మీద తిరగడం ఏంటి, వాళ్ళతో నువ్వు శారీరకంగా కలవడం ఏంటి, ఆ ఫోటోలు దిగడం ఏంటి, మళ్ళీ వాళ్ళు రిటర్న్ బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? ఇది క్వశ్చన్, నీకు దానికి సమాధానం చెప్పు. సార్ నేను లగ్గం చేసుకోక ముచ్చటే చెప్పాను సార్, ఏదో పిల్లలు పుడితే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఆమెకి ఇస్తాను నేను చెప్పలేదు సార్. మీరు ఎక్కడో వర్క్ చేస్తున్నారు, మిమ్మల్ని తన లైఫ్లో ఇన్వైట్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, సో మీకు అంత కూడా నమ్మకం లేదా మీ హస్బెండ్ మీద? మీరు ఎట్లా అనుకుంటారు తను మిమ్మల్ని ఆస్తియాడు, మిమ్మల్ని నడు రోడ్డున వదిలేస్తాడని మీరు ఎలా అనుకుంటారు? నాకు నమ్మకం ఉంది సార్, నమ్మకం ఉంది. నేను అడిగాను, కాకపోతే తర్వాత నా ఫ్యూచర్ మళ్ళీ పాపో బాబో అయిపోతే తర్వాత వాళ్ళు వచ్చేస్తే తర్వాత నాదిందని ఆయన కూడా ఉంటాను నేను. ఇప్పుడు తనకి మా ఇద్దరికి పుడుతున్నారు కదా, అమ్మాయి అబ్బాయి పుడుతున్నారు కదా, ఇప్పుడు తనతోటే ఉంటాను. తర్వాత వీళ్ళు వస్తే నన్ను చూస్తారో చూడరో అని ముందు. అట్లేం ఉండదు, మీది మీకే, వాళ్ళ కొడుకుది వాళ్ళ కొడుకుకే, వాళ్ళ కొడుకు కూడా నీ కొడుకే, రేపు వచ్చే కోడలు కూడా నీ కోడలే.
రేపు వాళ్ళకి పుట్టిన బిడ్డలు కూడా నీ మనవరాళ్ళే, వేరే వాళ్ళు కాదు, పరాయి వాళ్ళు కాదు. అట్లా మమకారంతో అందరితో కలిసిమెలిసి ఉండాలి నువ్వు. అలాంటిది వదిలేసి నీ కొడుకు ఫ్రెండ్స్ని వాళ్ళతో తిరగడాలు జల్సాలు చేయడాలు, ఇది కొంచెమన్నా నీకు ఉందా సెన్స్? నేను అట్లా ఏం చేయలేదు సార్, నేను అట్లా చేయలేదా? మరి ఆయన దగ్గర ఉన్న ఫోటోలు ఆయన అట్టిగానే వచ్చిండా? ఇక్కడికి స్టేజ్ మీదకి అట్టిగానే వచ్చిండా? లేదు సార్, నాకు బరాబర్ ఉన్నాయి సార్. నాకు అలా 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట మీ వీడియో చూపించి, మీ ఫోటోలు చూపించి. ఎంత బరి తెగించిన పని తెలుసా ఇది? ఎంత సిగ్గుచ్చేడు తెలుసా? ఎంత అవమానం సమాజంలో. మీ కొడుకుకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీ కొడుకు పరువు ఉంటుందా? అరే నా దోస్తులు మా నాన్న కట్టుకున్న వైఫ్ని అంటే నా అమ్మ లాంటి దాంతో ఇలా చేశారు అని ఉంటే ఎంత అవమానం అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉందా? అంటే కామన్ బేసిక్ ఎథిక్స్ లేవా మీకు? ఎవరితో ఉండాలి, ఎవరితో తిరగాలి, ఎవరితో ఎట్లా ఉండాలని? సరే మీరు తప్పు చేశారు, ఓకే. ఇలాంటి తప్పు అనేది ఒకసారి పెళ్ళైన తర్వాత చేయకూడదు. చేశారు, చాలా చండాలమైన పని చేశారండి. ఈ పని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. ఇది అసలు వేస్ట్ పని అండి. ఏదో చేశారు, అయిపోయింది, తప్పు అయిపోయిందండి. మీ ఆయన కాళ్ళ మీద పడి ఏదో క్షమాపణ అడిగి ఏదో లైఫ్ లీడ్ చేయాలి, కానీ ఉల్టా మీరే తన మీద రివర్స్ అవ్వడం అనేది కరెక్ట్ కానే కాదు. అర్థమైందా? ఆ ఫోటోలు వీడియోలు పట్టేసి తను పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, లేదా తను మిమ్మల్ని బాగా చూసుకోకపోతే మీరు ఆటోమేటిక్గా వెళ్ళేది పోలీస్ స్టేషన్కి, ఆడకి వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చి నా మగోడు నన్ను బాగా చూసుకుంటలేడు అని మీరు ఒకవేళ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ ఫోటోలు వీడియోలు అక్కడ ప్రూఫ్గా చూపిస్తాడు. ఎవరు పరువు పోతుంది? అవమానం అమ్మ. ఒక్క ఆడది తప్పు చేస్తే ప్రపంచం మొత్తం ఊరికే అట్లనే నిందలు ఊరికే మొయ్యాల్సి వస్తుంది. అందరిని కలిపి అనేస్తుంటారు. ఒక్కరు తప్పు చేసినా అందరిని కలిపి అంటారు. ఇదేనా నువ్వు చేసేది? వావి వరుసలు అక్కర్లే. ఏందమ్మా ఇదంతా? చేసుకునేది ఆస్తుల కోసం అంటారు. ఆ పిల్లల్ని మీ పిల్లలు అనుకోరు. ఇదంతా కరెక్టేనా? పద్ధతేనా? అక్కడ ఉన్నారు నీ భర్తతో మాట్లాడు అసలు. సార్ నా కొడుకు తల్లి తీసుకొద్దాం సార్, కానీ ఒక లంగలా మారింది సార్. బాబు ఊరుకో మాటలు ఎక్కడ మాట్లాడదండి లంగలాగి. మరి ఏం చేయాలి సార్? నేను ఆగపోయినా, నా బిడ్డ ఆగపోయింది సార్. ఈరోజు మీ బాబుకి తెలుసా అండి? ఆడికి తెలుసు మేడం, ఆడు కూడా వచ్చాడు, వాడు కింద ఉన్నాడు. బాబు కూడా వచ్చాడా? వచ్చాడు మేడం. పిలిపియండి మరి, కూర్చొని మాట్లాడదాం. చెప్పు సార్, మీ వాళ్ళకి అక్కడ ఉన్నారు సార్. ఈ రోజు రేపో మీ బాబుకి తెలవాల్సిన విషయం ఇది. ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వీడియో లీక్ అవుతుంది, మీ బాబు దాకా వెళ్తుంది, మీ బాబు చూస్తాడు. అప్పుడు ఇంటికి వచ్చి పెద్ద రచ్చరచ్చ జరుగుతుంది. అది అయ్యేదేదో ఇక్కడే కూర్చొని తనకు అర్థమయ్యే విధంగా మేము చెప్తాం. ఏం పేరు అండి బాబు పేరు? చైతన్య మేడం. చైతన్య. పిలుస్తాం మరి. బాబు చైతన్య రండి. మీ తండ్రి అన్న? అవును సార్, మా డాడీ. ఈమెవరు? ఎవరో సార్ తీసుకొచ్చిండు. ఏమో వల్ల మొత్తం ఇజ్జత్ పోయింది సార్. అలా ఎందుకు అంటున్నారు? కాదు సార్, ఏమన్నారు సార్ ఇలాంటి మనుషులు? నేనైతే జీవితం నాకు తెలియదు సార్. నేను అసలు ఏమైందండి కొంచెం వివరంగా చెప్పండి. వాట్ హ్యాపెండ్? నాకు కూడా తెలియదు సార్. మొన్న రీసెంట్గా కాలేజ్కి వెళ్ళిన ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో లంచ్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను బెటా అని చెప్పేసి అది అంటున్నారు సార్. అది అని చెప్పేసి అంటున్నారు సార్. ఏరా మజాక్ అవుతుందా అని చెప్పేసి నేను కొంచెం హార్గా మాట్లాడేసరికి ఏరా నీకు తెలియదురా అది అని చెప్పేసి కొంచెం గలీజ్గా మాట్లాడినారు సార్. గలీజ్గా మాట్లాడేసరికి ఏంది ఇదంతా అని చెప్పేసి నాకేం అర్థం కాలేదు సార్. ఏదో వీళ్ళు మజాక్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా. కాకపోతే తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం గ్రౌండ్ కాడికి రారా అన్నారు సార్. క్రికెట్ ఆడే గ్రౌండ్ ఉంటుంది సార్ మాది. ఆ గ్రౌండ్ కాడికి రారా అని చెప్పేసి అన్నారు సార్. నేను ఈవినింగ్ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి నేను వెళ్ళినా సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఫోటో తీసుకొచ్చినారు సార్. ఓన్లీ ఒక్కటే ఫోటో. ఆ ఫోటోది కూడా ఫస్ట్ ఫేస్ అనేది రివ్యూ చేయలేదు సార్. నాకు ఓపెన్ చేయలేదు, చూపించలేదు. ఏదో ఆమె ఫేస్ మీద ఏదో పెట్టేసినారు. పెట్టేసి ఎట్లా ఉందిరా ఫోటో అన్నారు. నేను తిట్టినా సార్. సిగ్గులేదురా ఏజ్లల్లా మీకు ఎందుకురా అది అని చెప్పేసి, ఏం ఫోటోలు రాబి అని చెప్పేసి నేను తిట్టినా సార్. తర్వాత ఫోటో తీసినారు సార్. ఫోటో తీయంగానే నాకు ఏమనాలో అర్థం కాలేదు సార్. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. మీరేమనలే వాళ్ళకి? ఏమనలేదు సార్, ఏమనలేదు. సప్పుడు చేయకుండా నేను ఇంటికి వెళ్ళిపోయినా సార్. ఇంటికి వెళ్ళిపోయి డాడీకి చెప్దాం అనుకున్నా సార్. డాడీకి చెప్దాం అనుకుంటే మళ్ళా డాడీ బాధపడగల అని చెప్పేసి మళ్ళీ ఇదొకటి డాడీ బాధపడగల అని చెప్పేసి డాడీ కూడా చెప్పలేదు సార్. చెప్పకుండా నాలో నేనే కొంచెం కుమిలిపోయారు. బాధపడ్డా సార్, చాలా బాధపడ్డా సార్. బాధపడ్డ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి రావడం ఇలా చేస్తుండే సార్. మేము పైన టైంపాస్ చేయడం కానీ రీల్స్ చేయడం కానీ అవి చేస్తుండే సార్. చేసినప్పుడు నేను ఒక్కనే కూర్చున్నప్పుడు పైకి రాదు, మందలు ఇయ్యదు, ఏమన్నా సార్. మా ఫ్రెండ్స్ వచ్చిందంటే ఎమ్మట పైకి వస్తుంది, స్నాక్స్ ఐటమ్ తీసుకొస్తుంది, ఏమేమో చేస్తుంటా సార్. నేనేమనుకునేది అంటే
దోస్తుల ముంగడ పరువు పోకుండా కాపాడుతున్నదేమో అట్లా అని చెప్పేసి నేను అనుకున్నది మేడం. కాకపోతే నాకేం తెలుసు సార్ ఇదంతా, నేను పట్టించుకోలేదు ఫస్ట్ నుంచి. నేనేం చేశాను? నువ్వు తీసుకురాలే? ఇప్పుడు ఎవరు తీసుకొచ్చాను? నేను మీ ఫ్రెండ్స్ నే కదా తీసుకొచ్చుకున్నాను. నా ఫ్రెండ్స్ అంటున్నా మరి. నేను నువ్వు తింటేవన్నీ నేను తీసుకొచ్చిన, స్నాక్స్ అవి తీసుకొచ్చేసిన. నేను వాళ్ళ కోసం నేను తింటున్నా, నాకు తీసుకొచ్చి తినబెట్టా అని చెప్పేసి వినడానికి వచ్చినాను. తీసుకొచ్చిన తినబెట్టా అని ఇచ్చినావు ఎప్పుడైనా? తింటారని నేను తీసుకొచ్చాను. నేను వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను తీసుకున్నాను. అందరు ఒకసారి నేను పైన కూర్చొని చదువుకుంటా, పైన కూర్చొని చదువుకున్నప్పుడు ఎప్పుడైనా తీసుకొచ్చి ఇచ్చినావు నాకు? అందరూ ఉంటారని నేను తీసుకొచ్చిన సార్. అందరు ఉన్నప్పుడు కాదమ్మా, నువ్వు తీసుకొచ్చి ఇచ్చినావు నాకు. కొడుకు లెక్క ట్రీట్ చేసిన ఎప్పుడన్నా? నేను అదే కొడుకు లెక్కనే నేను అందరు తింటారని తీసుకొచ్చిన మేడం. సార్ మళ్ళీ ఇంకొకటి, కిచెన్ లో నేను ఈవెన్ ఎప్పుడు నేను లంచ్ పెట్టా అని చెప్పేసి ఏనాడు అడగలేదు సార్. నేను డిన్నర్ కానీ లంచ్ కానీ నాది నేను ఓన్గా పోయి పెట్టుకొని నేను వచ్చి తినేది సార్. తినేది అయితే నేను పోయి పెట్టుకునేటప్పుడు ఆమె కొన్నిసార్లు వర్క్ చేస్తుంటారు కదా సార్, అవి ఇట్లా హ్యాండ్స్ టచ్ చేయడం కానీ కొంచెం అది నర్వస్ అనిపించేది సార్ నాకు. ఇది మీతో చూడండి సార్, సొంత కొడుకుని కూడా చూడకుండా నేను అట్లా చేయైతే కొడుకుతోటి కూడా అట్లా చేస్తారా సార్? నేను అట్లా అది వాళ్ళ ప్రవర్తన ఆలోచించి దాన్ని బట్టి ఉంటుంది సార్. నేను అట్లా ఏం ఊహించుకోలేదు. ఎవరన్నా అట్లా అనుకుంటారా సార్? అది ఆయన ఆలోచించుకుంటే దాంట్లో నేను తప్ప మేడం? ఆయన వాళ్ళు అతనేమి చిన్న వయసు వాడు కాదు, తను వయసుకు వచ్చాడు, అర్థమవుతుంది. అంత తెలియనంత వయసులో ఏం లేడు తను. మీరు ఎలా టచ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కాని వయసు కాదు కదా తనది. ఏ టచ్ ఎట్లా తెలియదా? ఊరుకూరుకనే మీ మీద నిందేస్తే ఏమొస్తుంది అతనికి? కొంచెం అన్న ఉందా అమ్మా? ఏంది ఇది, ఏం పద్ధతి, ఏం నేర్చారు? ఫ్రెండ్స్ వరకే తెలుసు సార్. ఇప్పుడు నా ఏరియా పబ్లిక్ లో తెలిస్తే ఇంకా నేను ఏడా పెట్టుకోను సార్. అవునవును, వాస్తవంగా చాలా చిన్నప్పటి నుంచి మమ్మీ ఎట్లా లేదు సార్. పుసుకున్న డాడీకి ఏమైతే ఎవరు చూసుకుంటారు సార్? ఇంట్లో ఎవరు ఉండరు, డాడీ ఉంటాడు. అవును, మీ డాడీ పోయినాక ఆస్తి మొత్తం రాదంటది. మరి నేను సార్ అదే మా జీవితం ఆదాయం చేయడానికి వచ్చింది సార్. మరి నువ్వు ఏవి వెనక ముందు ఏం ఆలోచించుకోలేదు, ఎవరిని అడిగి చేసుకోలేదా నువ్వు? ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నావు. అడిగా మేడం, అడిగితే మంచోళ్ళని చెప్పి నేను కళ్ళారా చూసి ఇప్పుడు తెలిసింది మేడం నాకు. కళ్ళారా చూసి కొంచెం ఎంక్వైరీలు చేయాలా, కొద్దిగా ఆగాలా. ఏందో అప్పటికప్పుడు పెళ్ళిళ్ళు, అప్పటికప్పుడు పోవాలా, గుళ్ళో దండ వేసుకోవాలా, తీసుకొచ్చేసి నీ అమ్మానాల. సారీ ఫర్ దట్, మీ అమ్మానాల. రేపు పొద్దున మా కొడుకు ఎదిగే పిల్లడు కదా, ఇబ్బంది పడేవాడు, కాలేజ్ పోయేటప్పుడు అన్ని విధాలు మాకు ఇంట్లో ఉంటాయని తెచ్చుకున్నాం మేడం. నువ్వేం తక్కువ కాదు బాబు, పేరుకేమో బాబు 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 గురించి అంటావు. నీ బాధ ఏందో, నీ సుఖాలు ఏందో నువ్వు తెచ్చుకున్నావు. ఇప్పుడు ఆగమైపోయింది ఎవరు? నా సుఖం ఆలోచించి ఎప్పుడో చేసుకుంటాను మేడం. మొన్న చేసుకున్నా మేడం. మొన్న చేసుకున్నావు, కానీ మొన్న చేసుకుంటే నువ్వు ఏమన్నా పిల్లోడికి అన్నం పెట్టనీకా, ఎత్తుకొని తిప్పనీకా, ఏం చేయనీకి తీసుకున్నావు? మరి మొన్న ఎదిగిన పిల్లలు మేడం, పొద్దున పెళ్లి కావాలి అడుగుతారు. అదే ఎదిగిన పిల్లోడితోనే ఆమె ముట్టుకోవడాలు అంటుకోవడాలు ఇలా చేస్తుంది, ఇదేనా? మరి ఏం చేస్తాం మేడం? అట్లా అయింది మేడం. ఇప్పుడు మీ అమ్మతో అడిగితే ఏమమ్మా టచింగ్ లేదమ్మా అని అడగలే? అప్పుడు అడగలేదు సార్. ఏదో అనుకోకుండా తగిలినాయేమో అని చెప్పేసి అనుకున్నా సార్. ఏమో అంటే మీరు అట్లనే అనుకోకండి, అనుకోకుండా కూడా టచ్ చేయొచ్చు కదా. అంటే ఆమెకు కూడా సెన్స్ ఉంటుంది, నేను నా కొడుకు అని కూడా. కాదు సార్, ఒకసారి ఏమైందంటే నేను స్నానం చేసి బాగా చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. అదోలా చూడడం మిర్రర్లో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా సార్, అదోలా చూడడము కొంచెం. అప్పుడు ఫస్ట్ పట్టించుకోలేదు సార్, తర్వాత అర్థమైంది నాకు. తర్వాత అది కూడా ఎట్లా, తర్వాత కూడా నేను లైట్ తీసుకునేవాడిని. కాకపోతే ఈడ నాకు ఏం అర్థమైందంటే, ఈడ నా ఫ్రెండ్స్తోనే చేసింది, నాతో నన్ను చూడడానికి తప్ప ఏముంది సార్? లేత పిల్లలు అంటే ఇష్టమా మీకు? అట్లా ఏం లేదు సార్, అలా ఏం చేయలేదు. ఏం పద్ధతి ఇది? ఒక అబ్బాయి బట్టలు మార్చుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంటే ఫుడ్ పెట్టలేదు అంటాను సార్. ఒక్కోసారి ఏ టైంకి వస్తాడో తెలియదు, ఒక్కోసారి లేట్కి వస్తాడు, ఒక్కోసారి మధ్యాహ్నం వస్తాడు. నేను అందుకే ఒకసారి తను పెట్టుకొని తింటలేని ఫుడ్ కాదు మ్యాటర్, అది ఫుడ్ది కాదు. ఆయనకి చూసే అవసరం ఏముంది? అంత గుచ్చి చూసే అవసరం మీకు ఏమున్నది? నేను ఆ ఉద్దేశంలో ఏం చూడలేదు సార్, వాళ్ళు అట్లా ఆలోచించాలో చూడలేదు అసలు. ఆ ఫోటోలు అన్ని అబద్ధమేనా? ఫోటోలు కూడా ఏం లేదు, ఫోటోలు కూడా ఫోటోలు ఇప్పుడు చూపించండి. ఆ ఫోటోలు చూస్తే అది మార్ఫింగ్ చేసినవా లేదా రియాలా అన్నది అర్థమవుతుంది. ఏదో మేము పైకి చూసేమి ఎంక్వైరీ చేయకుండా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మేము మాట్లాడము, అర్థమైందా? అయినా ఎప్పుడైనా కూడా భార్య భర్తల బంధం అని అన్నప్పుడు నిజాయితీగా ఉంటేనే ఆ బంధం బాగుంటుంది. ఒక్కసారి నువ్వు కాదు, నేను చెప్పను, నాకు ఇష్టం వచ్చి నేను చేసుకుంటానని నీ అంతటి నువ్వు ఆలోచిస్తే మాత్రం ఇంకా బంధం ఎప్పటికీ ఏర్పడదమ్మా. నేను ఏం చేయను మేడం, ఇప్పటి నుంచి ఏం చేయను. ఇప్పటి నుంచి ఏం చేయను అంటే ఇప్పటిదాకా జరిగిందంతా నిజమే ఒప్పుకుంటున్నారా? అమ్మ ఏదున్నా కూడా మీరు నిజాయితీగా మాట్లాడితే ఇప్పుడు మిమ్మల్ని కలపాలా విడదీయాలన్నది ఆలోచిస్తాం.
లేదు మేడం ఉంటాను నేను మంచిగా వద్దు మేడం. వద్దు మేడం, మాకు వద్దు మేడం, వద్దు మేడం, అస్సలు వద్దు. మాకు ఇజ్జత్ కావాలి మేడం. ఆస్తి కూడా ఏం అవసరం లేదు మేడం, ఆస్తి కూడా ఏం రాయొద్దు. నేను అంటే ఇప్పటివరకు జరిగిందంత నిజమే కదా? ఇంకేం లేదు మేడం, పుసుకున్న పురుగుల మందు పెట్టి చంపినా కూడా దిక్కులేదు మేడం. అంతేలేండి, ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూస్తుంటే మనుషులకి ఇంకా నమ్మకాలు కూడా ఉండట్లేవు. అబ్బాయి పాయింట్ కూడా కరెక్టే లేండి. అదే కదా. మాకు వద్దు సార్. సరే ఇప్పుడు ఫైనల్ గా ఏమంటున్నారు? మీరు ఇంకా కలిసి ఉండమో అంటున్నారు? ఉన్నాం మేడం. ఉండరు. నేను ఇంక ఇప్పుడు ఏం చేయను మేడం, అంతా అయిపోయింది. దేవుడు ప్రమాణం చేయనా చేస్తూ చెప్తాను. ఇప్పటికే ఒకటి నిన్ను చెడిపోయాను మేడం, మళ్ళీ ఇది కూడా చేసి నా భవిష్యత్ లైఫ్ చేయకండి. నేను మీరు చెప్పినట్టుగా వింటాను, మీరు ఎట్లా ఏం చేయండి చేస్తాను. నాకు నీ మటుకు కలిసి ఉంటుంది. మీరు ఫస్ట్ చేసింది తప్పండి, తప్పు కాదు, అది మహాపాపం. పాపం చేశారు మీరు, అర్థమైందా మీకు? ఇప్పుడు మీ హస్బెండ్ మీకు ఎంత ప్రేమగా పెళ్లి చేసుకున్నారో అది పక్కన పెడితే మీరు చేసింది మాత్రం తనకు చాలా పెద్ద మోసం. వాళ్ళ ఫ్యామిలీకి ఒక మరక అది. వాళ్ళ ఫ్రెండ్స్లో తను బ్యాడ్ అయిపోయాడు, ఇటు సొసైటీలో తను బ్యాడ్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళతో లైఫ్ లీడ్ చేస్తే మీరు ఇంకా వాళ్ళు బ్లేమే అవుతారు. ఆ సొసైటీ మొత్తం ఏలెత్తి చూపిస్తుంటే రోజు సూటిపోటి మాటలతోటి పొడుస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక చెప్పి మీ ఇష్టం అండి, కలిసి జీవించడం జీవించకపోవడం అనేది మీ ఇద్దరి పర్సనల్ చాయిస్. మీరు ఇద్దరు డిసైడ్ అవ్వండి, దాన్ని బట్టి మనం చేస్తాం. మీకు ఉండాలని ఉంది, మీకు మాకు వద్దు సార్. ఆమె చుట్టే మాకు చావు ఉంటుంది సార్, ఇక నరకమే సార్ మాకు ప్రతిరోజు. మీకు వద్దంటే ఆమె ఎలా తీసుకొచ్చారో అలా తీసుకెళ్ళి వదిలేయండి, డివోర్స్ నోటీస్ ఇవ్వండి, లీగల్గా డివోర్స్ తీసుకోండి. ఎందుకంటే ఆమె ఎప్పటికీ ఇక్కడ మీ సమాజం ముందు మీ ఏరియాలో కనిపిస్తుంటే ఆమెకు కూడా ప్రమాదమే. ఆ ఫోటోలు వీడియోలు లీక్ అయితే ఆమె అది కూడా చాలా ఇష్యూస్ అవుతాయి. ఇందులో న్యాయం ఏంటంటే ఒకటే ఉందండి, మీరు ఫ్యామిలీ మొత్తం కలిసి వేరే చోటుకి వెళ్ళి జీవించండి. లేదంటే మీకు ఒకవేళ ఈమెతో ఉండొద్దు అని ఉంటే ఈమెని డివోర్స్ ఇచ్చేయండి. అండ్ ఆ ఫోటోలు వీడియో ఎవరి దగ్గర ఉన్నాయో పోలీస్ స్టేషన్ వెళ్ళేసి కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద. ఎవరెవరైతే క్యాప్చర్ చేశారో ఫోటోలు వీడియోలు, మీకు తెలుసు కదా మీ ఫ్రెండ్స్, తెలుసు సార్ నాకు. వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఆ ఫోటోలు వీడియోలు ఫస్ట్ డిలీట్ చేయించండి. డిలీట్ చేయకపోతే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయండి. చాలా పెద్ద నేరం ఒక లేడీ ఫోటోలు తీయడం ఆమెకు తెలియకుండా అనేది. సార్ ఆ ఫోటోలో అది ఓపెన్ గా ఇప్పుడు ఇప్పుడు సెల్ఫీ ఎట్లా దిగుతాం సార్, అట్లనే ఉన్నాయి సార్ ఫోటోలు. అది ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసినట్టు కావాలని తీసినట్టు లేదు సార్, కావాలని దిగినట్టు మెమొరీ లాగా అట్లా దిగినట్టు ఉన్నాయి సార్ అవి. ఏందమ్మా మీరు అమాయకులా లేకుంటే అతి తెలివి పరులా లేకుంటే ఏంది అసలు అర్థమవుతలేదు. మీకు తెలియదా ఆ ఫోటోలు బయటకు వస్తాయని? సమాజం ఎలాంటిదో మీకు తెలీదా? మన పక్కన వాళ్ళకు కూడా, మన అన్నదమ్ములకు కూడా నమ్మరాని రోజులు ఇవి. అలాంటి ఈ సమాజంలో మీరు ఎవరో తెలియని వ్యక్తి, కొడుకు లాంటి వయసున్న వ్యక్తితోటి మీరు ఫోటోలు దిగడం ఏంది? అది కూడా కన్సెంట్, మీ ఫేస్ చూపించుకుంటా. కానీ ఇక్కడ మాత్రం ఒకటి అర్థం కాని విషయం ఏంటి అంటే, ఆస్తి దక్కలేదని మీరు ఆ పిల్లలు ఇక్కడ ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఏమైనా గేమ్ ఆడుతుంది మేడం, ఒక్కటి క్లారిటీ రావట్లేదు. అట్లా ఏం లేదు మేడం, ఆస్తి కోసం అట్లా ఏం చెయ్యట్లేదు. ఒకవేళ నిజంగా అలా చేస్తుంటే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు. ఇంకా మీరు అది కంప్లైంట్ కనుక చేస్తే మాత్రం బయటకు కూడా రాలేరు. ఇంకా మీరు వాళ్ళతో తిరిగారు చేశారు, అది పక్కన పెడితే మరి మీ హస్బెండ్కి ఆస్తి కావాలి అని టార్చర్ పెట్టడం అనే ఒక సాకు, మీ కొడుకుకి అంటే ఇతనికి పెళ్ళి అవుతుంది, రేపు కోడలు వస్తారు, వాళ్ళ కొడుకుకి అయితే అదొక సాకు. అసలు పెద్ద తప్పు మీరు దాపెట్టుకొని ఇవన్నీ బయట చూపిస్తున్నది. మీ ఇష్టం అండి, మీతో పాటు మేము ఉన్నాం. మీరు ఎలాంటి కంప్లైంట్ తీసుకుంటారో తీసుకోండి. మీరు ఆమెతో పాటు కలిసి జీవిస్తారా లేదా డివోర్స్ ఇస్తారా, మరి ఎలాంటి స్టెప్ తీసుకుంటారో మీరు ఇద్దరు కూర్చొని ఒక ఛాన్స్ ఇస్తారా, ఇవ్వరా, క్లోజ్ చేస్తారా? ఛాన్స్ కాళ్ళు పట్టుకుంటాను. ఆల్రెడీ మీకు లైఫ్ లో ఒక పెద్ద దెబ్బ తగిలి ఉన్నది, మళ్ళీ మీరు ఇలాంటి పనులు చేసి ఇంకా చెయ్యను సార్, ఇంకా చెయ్యను. నేను ఇంకా తప్పు తెలుసుకున్నా. అమ్మ చెయ్యను అని అంటే ఇంకా చెయ్యొద్దు అని చెప్పడానికి కూడా ఆప్షన్ నువ్వు ఇచ్చుకోలేదు. నువ్వు అంత లాగా తెచ్చేసుకున్నావు. అసలు ఏముంది ఇంకా నీకు ఇక్కడ ఆప్షన్? అయిపోయింది, నీ చేతిలో నువ్వే నీ జీవితం. మీరే కలపండి మేడం, మీరే. ఏందమ్మా కలిపేది? మీరే ఏదో ఒకటి దారి చూపించండి. ఏంటమ్మా దారి చూపించేది? మేము ఏం దారి చూపించాలా? చేసే పని అంతా చేసేసి ఇంత దరిద్రమైన పని చేసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని నన్ను కలపండి అంటే ఇది అలా కలిపే ఒక కేసేనా ఇది? ఈ వేదిక మీద ఎంతో మంది జంటలను వారి వారి చేతులు పట్టుకొని నడిచి వెళ్ళేలాగా అంతగా కలిపాం. కానీ ఈ ఒక్క మీ కేసుని మేము కూడా స్టెప్ తీసుకోలేం. ఎందుకు అంటే మీరు చాలా పెద్ద తప్పు చేశారు.
కొడుకు సమానమైన పిల్లలతో మీరు రిలేషన్ పెట్టుకున్నాడు. ఛీ, ఇంతకన్నా దరిద్రమైన పని ఇంకోటి ఉండదమ్మా. చెప్పడానికి కూడా కరెక్ట్ లేదు. మీరు ఒక పని చేయండి, అయినా మీకు ఏదన్నా లోపల మీ హస్బెండ్ మీద ప్రేమ ఉన్నా, మీ కుటుంబం మీద గౌరవం ఉన్నా, తనని బతిమిలాడండి, తనని ప్లీజ్ చేయండి. ఎలా ఒప్పిస్తారో ఒప్పియండి, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వద్దు సార్, మాట తప్పేది నా భర్తను మార్చాను సార్. నేను మీ దగ్గరికి వచ్చి విడాకుల కోసం అప్లికేషన్ అవి పెట్టుకుంటా సార్, మాకు వద్దు సార్. సరే, మీరు ఎలా అనుకుంటే అలా అండి. విడాకుల కోసం డివోర్స్ తీసుకుంటారంటే కూడా డివోర్స్ ఫైల్ చేద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళేసి విచారించి రండి, ఎందుకంటే తీసుకునే స్టెప్ చాలా పెద్దది. పెళ్ళి అనేది చాలా పెద్ద విషయమే, విడాకులు అనేది కూడా దానికన్నా చాలా పెద్ద విషయం. పెళ్ళి అనేది ఒక రోజులో జరిగిపోతుంది, కానీ విడాకులు అనేది కొన్ని సంవత్సరాలు గడుస్తాయి రావడానికి. అందుకే ఒకసారి ఆలోచించుకొని చెప్పండి, మనము ఖచ్చితంగా మీకు ఎలాంటి న్యాయం మీరు కోరుకుంటున్నారో అలాంటి న్యాయం మనం ఇప్పిస్తాం. నేనైతే కలిసే ఉందా అంటున్నా సార్, నాకు మీరే కూర్చోపో అమ్మా, కూర్చోపో. మీ హస్బెండ్ని మీరు ఎట్లా బతిమలాడుకుంటారో, ఎలా చేసుకుంటారో చేసుకోండి.